సో శని జన్మజాతకంలో పాజిటివ్గా ఉన్నప్పుడు పర్సివరెన్స్ అంటే ఒకసారి ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించడం, పేషెన్స్, మంచి హార్డ్ వర్కింగ్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళకి. తర్వాత ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్న వివేకం, వీళ్ళ లిమిటేషన్స్ ఏంటో వీళ్ళకి తెలుసు. చాలా తెలివిగా ఉంటారనమాట వీళ్ళు. వాళ్ళకి చేతనైన పనులే వాళ్ళు తీసుకొని పనులు చేస్తూ ఉంటారు. పిసినారులుగా ఉంటారు. తర్వాత మంచి వెల్ ప్లాన్డ్ పీపుల్, వాళ్ళకి స్టెబిలిటీ ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా బాగా ఉంటాయి. పీపుల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు. అలానే ఎందుకు పీపుల్ మేనేజ్మెంట్ తెలుసు అంటే మాస్ పీపుల్కి క్యారెక్టర్ శని అంతా సోషల్ అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ని డామినేట్ అవుతూ ఉంటుంది, డామినేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే ఈ సొసైటీలో జనాల తాలూకా పీపుల్స్ సైకాలజీ ఆఫ్ ద గ్రూప్, సైకాలజీ ఆఫ్ ద లీడర్ లేదా సైకాలజీ ఆఫ్ ద ఇండివిజువల్ పర్సనాలిటీ ఇన్ సొసైటీ, ఇవి శనికి బాగా తెలుసు. కాబట్టి వీళ్ళకి మేనేజ్మెంట్ రోల్స్ అన్నవి చాలా బాగా పనిచేస్తాయి. వీళ్ళు సీక్రెట్స్ కూడా బాగా సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి అంత పెద్ద లీడర్స్ వందల మందితోటి మాట్లాడుతున్నప్పుడు 100 మంది వచ్చి 100 రకాలుగా చెప్తూ ఉంటారు. సో అక్కడ పెట్టకుండా సీక్రెట్స్, చాలా బాగా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. తర్వాత స్టెబిలిటీ ఆఫ్ మైండ్ వీళ్ళకు ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. అలానే వాళ్ళ డ్యూటీ ఏమిటో వాళ్ళకి తెలుసు. రూల్స్ 100% ఫాలో అవుతూ ఉంటారు. అలానే ఒక ట్రూ పర్సన్ అనమాట, ఒక ట్రస్ట్ వర్ది, వాళ్ళని నమ్మచ్చు. మంచి ఆనెస్ట్ సిన్సియర్ పీపుల్ వీళ్ళు. తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ ముందర చెప్పుకున్నాం మనం. వీళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి బాగా ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లా అండ్ ఆర్డర్, రూల్స్ ఫాలో అవుతూ ఉంటారు, టైంని ఫాలో అవుతూ ఉంటారు. మనం చెప్పుకున్న సూర్యుడు, యముడు, శని వీళ్ళు కాలానికి ప్రభువులు, టైం లార్డ్స్ అన్నమాట. తర్వాత రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉంటుంది వీళ్ళకి బాగా. ఎందుకు రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఎందుకు ఉంటుంది అంటే వీళ్ళకి సస్పెక్టింగ్ నేచర్ ఉంటుంది. ప్రతిదాన్ని ప్రాక్టికల్గా ఎందుకు, ఏమిటి, ఇలానే ఎందుకు జరిగింది సస్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట. దాని మూలంగా వీళ్ళకి మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఉంటుంది బాగా. తర్వాత మంచి పోలీసులు, ఈ స్పై, అసలు ఎనీ జాబ్ వాళ్ళు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అలానే వీళ్ళకి మార్పు అన్నది వీళ్ళకి ఇష్టపడదన్నమాట. శని ఏంటంటే పాత పద్ధతుల్ని, ఆ కల్చర్ని, ఆ మాన్యుమెంట్స్ అని మనం చెప్పుకున్నాం, పాత మాన్యుమెంట్స్, ఆ కల్చర్ని దాన్నంతా సేవ్ చేయడం, రక్షించుకోవడం, రూల్స్ని పాటించడం, సొసైటీలో ఉన్న రూల్స్ని 100% పాటించడం, ఇదంతా శని తాలూకా కారకత్వాలు. సో ఏంటంటే అంత తొందరగా ఇది మార్చేసి ఇంకొకటి మన ఇష్టం వచ్చినట్టు చేసేద్దాం, రాసేద్దాం అంటే ఆ మార్పుని అంత తొందరగా ఇష్టపడు, దానికి అడ్జస్ట్ అవ్వలేడు అనమాట. అది శనితో వచ్చే చిన్న ప్రాబ్లం. తర్వాత వీళ్ళకి ఏంటంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. షై ఇంట్రోవర్ట్ పీపుల్ కాబట్టి సాధారణంగానే వీళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అలానే ఉపచయ స్థానాల్లోని బిజినెస్ చేసే పీపుల్ అనుకున్నాం, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు అనమాట. వ్యాపారస్తులు, ఇంకా టాప్ లెవెల్ వ్యాపారస్తులు అనుకోండి. వీళ్ళ జాతకంలో శని 3, 7, 10, 11 స్థానాల్లో ఉండి మిగిలిన ప్లానెట్స్ తోటి పాజిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటున్నప్పుడు చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అని చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళని మనం చూస్తాం. మంచి పొలిటికల్ లీడర్స్. తర్వాత బాగా మెచ్యూరిటీ ఉన్న మనుషులు. అలానే ఈ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా మళ్ళీ వీళ్ళు దానాలు చేసేటప్పుడు గుప్తదానాలు చేస్తూ ఉంటారు. మనం జూపిటర్లో కూడా చెప్పుకున్నాం, గురుగ్రహంలో కూడా, గురువు శని గ్రహం, వీళ్ళు దానాలు చేయడానికి బాగా ఇష్టపడతారు. అలానే శని ఏంటంటే గుప్తదానాలు చేస్తూ ఉంటాడు. తన పేరు బయటికి రావడానికి తనకి ఇష్టం ఉండదు. బాగా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎప్పుడూ గుప్తదానాలే చేస్తూ ఉంటారు. వరల్డ్లో ఏ బిజినెస్ చేసినా, ఏం చేసినా వీళ్ళ అండర్టేకింగ్స్లో ప్రతిదీ సక్సెస్సే.
మంచి ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఎమోషనల్లీ వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ప్రతి చిన్నదానికి బాధపడడం, ఏడ్చేయడం ఇలాంటివి ఉండవు. ఒకసారి ఓడిపోయామా, ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్, నో ప్రాబ్లం, మళ్ళీ ట్రై చేద్దాం, ఇలా ఉంటారు. అలానే ఫిలాసఫీ పైన స్క్రిప్చర్స్, మన పాత అదే ఆ ఓల్డ్ మాన్యుమెంట్స్, ఓల్డ్ లైబ్రరీస్, ఈ పాత పద్ధతులు, మంచి కల్చర్ అంటే ఇష్టం. ఇవన్నీ ఫెయిత్, మంచి నమ్మకం. అలానే ఫిలాసఫీ పుస్తకాలు చదవడం, ఈ ధర్మం, ఈ రూల్స్ రెగ్యులేషన్స్, ప్రిజర్వింగ్ కల్చర్ అన్నమాట బేసికలీ శని తాలూకా మెయిన్ ముఖ్య ఉద్దేశ్యం. అందుకే మనం ఓల్డ్ మాన్యుమెంట్స్ అన్నిటినీ శనితో చూపించుకున్నాం, సూచిస్తారు. అయితే కర్మకారకుడు శని అని ఎందుకు చెప్పుకుంటారో మనం ఇప్పుడు చూద్దాం. అయితే పూర్వజన్మ కర్మల్ని కానీ, మనం కర్మల గురించి మాట్లాడుకున్నప్పుడు సంచిత కర్మ, ప్రారంధ కర్మ, ఆగామి కర్మ అని చెప్పుకుంటాం. అయితే పూర్వజన్మలో చేసిన కర్మలు కానీ, పాస్ట్ లైఫ్లో చేసిన కర్మలు కానీ, లేదా ఈ జన్మలోనే పాస్ట్లో మనం చేసిన కర్మలు కానీ, ఏదైనా అది సగంలో మనం అన్ఫినిష్డ్ అనమాట. సగంలో ఏదైనా కర్మని మనం వదిలేస్తే, ఏదైనా రెస్పాన్సిబిలిటీ మనం సరిగ్గా చెయ్యకపోతే, వాటిని తీసుకొచ్చి మళ్ళీ మనం ముందర పెట్టి నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఫినిష్ చెయ్యాలి అని చూపిస్తూ ఉంటాడు. ఒకసారి మనం వదిలేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ దాన్ని మనం చెయ్యాలి అంటే చాలామందికి నచ్చదు, ఇష్టపడరు. కానీ తప్పదు, ఎందుకంటే జాతకంలో శని మళ్ళీ మళ్ళీ వాటిని తెచ్చి మన ముందర పెడుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు వర్క్లో డిసిప్లైన్, హార్డ్ వర్క్ ఉంటేనే వాళ్ళకి సక్సెస్ వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం. అదొక్కటే సరిపోదు. శనికి ఈ షార్ట్ కట్ మెథడ్స్ అన్నవి నచ్చవు. ఆ షార్ట్ కట్ మెథడ్స్ అన్నీ రాహు తాలూకా క్వాలిటీస్ అన్నమాట. అందుకే శని రాహుల్కి సెట్ అవ్వదు. ఈ షార్ట్ టైంలో ఎలా చేసేద్దామా అంటే శని ఒప్పుకోడు. అతను అన్నీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్, ప్రాక్టికల్గా అక్కడ గ్రౌండ్లో దిగి పని చేసి నాలెడ్జ్ సంపాదించుకోవాలి అని శని పుష్ చేస్తూ ఉంటాడనమాట. ఆ ప్రాక్టికల్గా శారీరకంగా అలా పని చేస్తేనే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది, వాళ్ళ తృప్తిగా ఆ రోజు హాయిగా ఉంటారు. అలానే కొన్నిసార్లు ఎప్పుడైతే ఇలాగ షార్ట్ కట్లో మనం ముందరికి వెళ్ళిపోదాం అంటే అక్కడ వర్క్ డిలే అయిపోతుంది. డిలే చేస్తాడు, ఎందుకంటే ఆ మెచ్యూరిటీ రావాలి. మెచ్యూరిటీ వస్తేనే మళ్ళీ దాంట్లో సక్సెస్ అయితే వస్తుంది, కానీ ఆ సక్సెస్ అనేది సస్టైన్ అవ్వాలి కదా. మనం చెప్పుకున్నాం ముందరే, శని ఒకసారి ఇచ్చాడు అంటే ఇంకా అది లైఫ్ లాంగ్, అది ఆ సక్సెస్ అన్నది, ఆ వర్క్ అన్నది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇంకా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా కూడా అలా లైఫ్ లాంగ్ సెటిల్ అయిపోవాలి అంటే మనం అక్కడ ఈ చిన్న చిన్న ఈ లొసుగులు వీటన్నిటి నుంచి మనం వెళ్ళాలి, మనకు ఆ ఎక్స్పీరియన్స్ జరగాలి. షార్ట్కట్లో వీటిని తప్పించేసుకొని వెళ్ళిపోదాం అంటే ముందరికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ పడిపోతాం. సో అలా కింద పడిపోవడం శనికి ఇష్టం ఉండదు. ఒకసారి పైకి వెళ్తున్నాము, మనం గ్రోత్లో అవుతుంది అంటే ఆ గ్రాఫ్ అలా పైకే వెళ్ళాలి. అది శని తాలూకా కారకత్వం అన్నమాట. రెండోది, అలానే శని రెస్పాన్సిబిలిటీస్, కమిట్మెంట్, మంచి డిసిప్లైన్, ఇవన్నీ వర్క్లో కానీ లైఫ్లో కానీ, అలానే బంధాలు, అది మ్యారేజ్ అవనివ్వండి లేదా ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఇంట్లో ఉన్న రిలేషన్షిప్స్తో కానీ ఆ ట్రస్ట్ వర్ది పీపుల్గా వాళ్ళు ఉండాలి. ఆ కమిట్మెంట్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ రెస్పాన్సిబిలిటీస్ అవి తీసుకుంటారో వాళ్ళకి ఆ నెగిటివ్, శని తాలూకా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ముందరే మనం చెప్పుకున్నాం, తప్పించుకొని పారిపోయే రకం కాదు శని. రెస్పాన్సిబిలిటీస్ షోల్డర్స్ మీద ఆ రెస్పాన్సిబిలిటీస్ వేసేసుకుంటాడు, తనకి తనే అంటే ఈవెన్ మనం కూడా నాది కాదులే, అది రెస్పాన్సిబిలిటీ అక్కడ ఉన్నప్పుడు ఫ్యామిలీలో కానీ, ఉద్యోగంలో కానీ, ఈవెన్ సొసైటీలో కానీ, ఒక సొసైటీలో ఒక ఎంప్లాయీగా, అంటే మన సొసైటీలో
మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటో అవి కూడా ఖచ్చితంగా ఇలా షార్ట్ కట్స్ అవి తీసేసుకోకుండా బెటర్ మంచి స్ట్రాటజీస్ అప్లై చేసుకోవచ్చు చక్కగా. కానీ తప్పించుకొని స్కిప్ చేసి షార్ట్ కట్స్ వెతుక్కోద్దని చెప్తాడనమాట. అలానే శని స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే కాన్స్టెంట్గా వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఒక పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో పని, అది అయిపోయిన తర్వాత ఇంకో పని. వాళ్ళ ప్రాజెక్ట్సే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, కంప్లీట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అన్నాళ్ళు కష్టపడి పనిచేసిన తర్వాత కంప్లీట్ అయిపోయిన వెంటనే వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలా ఏంటంటే పని మీద ఎప్పుడైతే వాళ్ళు నిమగ్నం అయిపోతారో వాళ్ళకి అథారిటేటివ్ పొజిషన్స్ అన్నవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో ఆటోమేటిక్గా ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళు చాలా సింపుల్గా మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి శని వర్కహాలిక్ పర్సన్. అలాగే వర్కహాలిక్ పర్సన్స్ అన్న వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు తీసుకొని ఎగ్గొట్టకుండా పనిచేసే వాళ్ళన్నా శనికి చాలా ఇష్టం. అలానే శని ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు, అలాగే ఆపర్చునిటీస్ దొరకని వాళ్ళు, ఎడ్యుకేషన్ అవనియండి, ఏదైనా మనం ముందరే అనుకున్నాం గుప్తదానాలు చేయడం శని తాలూకా క్యారెక్టరిస్టిక్ అని. సో ఇలా అనమాట. లెస్ ఫార్చునేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అది ఎడ్యుకేషన్ అయినా ఫైనాన్షియల్గా అయినా ఫిజికల్గా అవయవ లోపాలు ఉన్నా ఏదైనా లెస్ ఫార్చునేట్, అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ శని ఇష్టపడతాడనమాట. అంటే శని కారకత్వాలు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కూడా ఇష్టపడతారు. అలానే ఎవరైతే ఈ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారో వాళ్ళని బాగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, వాళ్ళని కూడా ఈక్వల్గా ట్రీట్ చేయడం, వాళ్ళకి కావాల్సినవి హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ మనం అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మన నేచర్ కూడా అలా ఉండాలి. శని అలా ఉండమని చెప్తాడనమాట. లెస్ ఫార్చునేట్ పీపుల్తో కానీ, తక్కువ శాలరీకి పనిచేసే వాళ్ళతోటి చిరాగ్గా విసుక్కొని అసహించుకోవడం, ఇలాంటివన్నీ కాకుండా వాళ్ళు హ్యూమన్ బీయింగే, మనము హ్యూమన్ బీయింగే కాబట్టి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అది శని మెయిన్ క్యారెక్టరిస్టిక్. అలానే శని తాలూకా మూమెంట్ కూడా మనం మాట్లాడుకుంటాం జాతకంలోనే. చంద్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్న శని చంద్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్న ప్రతిసారి అది అష్టమ శని అవ్వచ్చు, అర్ధాష్టమ శని అవ్వచ్చు, లేదా అంటే ఏలినాటి శని అవ్వచ్చు. ఇది మనం చంద్రుడి నుంచి చూస్తాం. అలానే లగ్నానికి కూడా 2వ భావంలో కానీ 12th భావంలో కానీ వచ్చేటప్పుడు మళ్ళీ లగ్నం నుంచి శని వెళ్తున్నప్పుడు మంచి కష్టపడి పనిచేసే నేచర్ని ఇస్తుంది ఆ 2.5 సంవత్సరాలు. చంద్రుడి మించి వెళ్ళేటప్పుడు కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అన్నవి వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో అది ఏలినాటి శని తాలూకా ప్రభావం, అది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అలానే కుజదోషం గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఇలా అనమాట. చంద్రుడు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాడు శని తాలూకా దృష్టి చంద్రుడి మీద పడ్డప్పుడు. అప్పుడు కూడా డిసిప్లిన్డ్గా ఉండి మన పని మనం చేసుకుంటూ మ్యాక్సిమం మూన్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అయిపోయి ఓవర్గా ఎమోషన్స్, యాంగ్జైటీలు, డిప్రెషన్లు, ఇలా ఓవర్ ఎమోషన్స్ ఫీల్ అవ్వకుండా మ్యాక్సిమం మాట్లాడకుండా కామ్గా ఉంటే ఏలినాటి శని దశ పూర్తిగా మనల్ని అంటే ఆ పూర్తిగా 7.5 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ 7.5 సంవత్సరాలు మనం మాట జారకుండా, అలానే మనం కూడా మెంటల్గా డిస్టర్బ్ అవ్వకుండా కామ్గా ఉంటే అది వెళ్ళిపోతుంది. 50% మనం ఏలినాటి శనిని దాటేయచ్చు. సో కామ్గా ఉండాలన్నమాట, అది ఇంపార్టెంట్. నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. అది బెస్ట్ రెమెడీ ఏలినాటి శని జాతకంలో జరుగుతున్నప్పుడు. తర్వాత బాగా వీళ్ళు డిసిప్లైన్డ్గా ఉంటారు. అలానే ఇంట్రోవర్ట్స్ మనం ముందరే చెప్పుకున్నాం.
సో దీనివల్ల ఏంటంటే ఇనీషియల్గా సొసైటీలో ఓపెన్ అప్ అవ్వడానికి కొన్ని డిఫికల్టీస్ కనిపించినా కూడా తర్వాత వాళ్ళు బాగానే అందుకుంటారు, బాగానే లీడర్షిప్ మంచి మంచి అచీవ్మెంట్స్ కూడా చేస్తారు. లీడర్స్, బిజినెస్ మ్యాన్స్ అన్నీ వాళ్ళు ఏది కావాలంటే అది అచీవ్ చేయొచ్చు. అలాగే వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ని కూడా ఇస్తాడు. శని వైరాగ్యానికి కారకుడు. మనం ముందర చెప్పుకున్న మార్స్ భక్తికి కారకుడు, జూపిటర్ జ్ఞానానికి కారకుడు, శని వైరాగ్యానికి కారకుడు. సో అదనమాట. అందుకు శని కర్మబంధాలని కొంతమంది ఎలా చెప్తారంటే శని వల్ల మ్యారేజ్ కానీ సంతానం కానీ లేట్ అవుతుంది అని చెప్తారు. కానీ యాక్చువల్గా పూర్వజన్మ కర్మబంధాలని తీసుకొచ్చి మనకి రైట్ టైంలో ఆ బంధాలని ఏర్పరిచేవాడు శని. కాబట్టి మనకి లేట్ అవుతుంది, లేకపోతే ఎర్లీగా అయిపోతుంది, లేదంటే కరెక్ట్ టైంకి అయిపోతుందని మనం ఖచ్చితంగా చెప్పలేం. అది ఫుల్ చార్ట్ మనం చదివితే కానీ అక్కడ సప్తమ భావం ఎలా ఉంది, సప్తమంలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, సప్తమాధిపతి ఎలాంటి రిలేషన్షిప్ మిగిలిన ప్లానెట్స్తో ఎలాంటి ఎనర్జీని షేర్ చేసుకుంటున్నాడు, ఏ ఆస్పెక్ట్స్లో ఉన్నాడు, ఇవంతా చూసి మనం మ్యారేజ్ అన్నది డిసైడ్ చేయాలి. దానికి ముందర జస్ట్ శనిని చూసి లేట్ అవుతుంది లేదా తొందరగా అయిపోతుంది, వయసులో పెద్దవాళ్ళు దొరుకుతారు అని చెప్పలేము. శని సప్తమ భావానికి కనెక్ట్ అయిన తక్కువ ఏజ్ గ్యాప్లో పెళ్ళిళ్ళైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం అలా చెప్పలేం. ఫుల్ చార్ట్ చూడాలి, చూస్తేనే అది చెప్పగలం. కానీ మ్యారేజ్లో ఈ వర్కహాలిక్ పీపుల్ బాగా ఉండడం వల్ల మ్యారేజ్ విషయంలో మటుకు కొంత ప్రాబ్లమ్స్ అన్నవి ఉంటాయి. దాన్ని కూడా మనం అధిగమించవచ్చు, అది కూడా పర్వాలేదు. మంచి ప్లానింగ్ తోటి మంచి రెమెడీస్ చేసుకొని అది కూడా మనం అధిగమించవచ్చు. అందుకు శని కర్మకారకుడు. పని 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 మనం పని చేసుకుంటూ కామ్గా మన పని మనం చూసుకుంటూ డిసిప్లినెడ్గా ఉండి లాని పాటిస్తూ ఎక్కడ రూల్ బ్రేకింగ్ అది చేయకుండా జాగ్రత్తగా వెళ్ళిపోతే మన జాతకంలో శని మనల్ని ఇబ్బంది పెట్టడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శని గురించి నెక్స్ట్ వీడియోలో శని ఫేవరబుల్గా ఉంటే ఎలా ఉంటుంది, ఫేవరబుల్గా ఉంటే ఎలా ఉంటుందో మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీక్గా ఉంటే ఎలా ఉంటుంది, అన్ఫేవరబుల్ కండిషన్స్లో శని బిహేవియర్ ఎలా ఉంటుంది, అలానే శని వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.